పాపం ఆ 2 వీలర్ స్టార్ట్ చేసి ఈ రోజు సొంత శక్తితో రేంజ్ రోవర్ కొన్నాడు. ఇక్కడ కొన్నాడా లేదా మరి ఇంకైతే ఇంకా మన లీడర్లు ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. నేను తింటుంటే మీ మనోహర్ గురుజీని అడుగుతుండే, గురుజీ మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? ఐబీ అంట, ఐబీలో చదువుతారు వాళ్ళు. మామూలు సిబిఎస్ఈలు స్టేట్ సిలబస్లో కాదు. ఆయన 15 లక్షలు స్కూల్ ఫీజు కడుతున్నాడు ఒక సంవత్సరానికి. వాళ్ళందరూ చాలా, వీళ్ళకందరికి ఛాన్స్ దొరకదు ఈరోజు, వీళ్ళందరికీ ఛాన్స్ దొరకదు. అట్లాంటి పవర్ఫుల్ బిజినెస్ ప్లాన్ మీరు వినబోతున్నారు. కాబట్టి మీ మధ్య డిస్టర్బెన్స్ లేకుండా, ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 15 నిమిషాలు వింటే, ఎలాగైతే పేరు పెట్టారో జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ అంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ప్లాన్. కంపెనీ మన గ్రేట్ కంపెనీ 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకునింది. కంగ్రాచులేషన్స్ మనందరికీ. 25 ఇయర్స్ నిన్న మన వచ్చిన కంపెనీ కాదు, 25 సంవత్సరాల ఈ పాత కంపెనీలో గత 2 సంవత్సరాల ముందు మన కంపెనీ కొంత ప్లాన్ అప్గ్రేడ్ చేసింది. టైం టు టైం మన కంపెనీ అప్గ్రేడ్ చేస్తూనే ఉంటుంది. అప్గ్రేడ్ చేసినప్పుడు కొంతగా జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ ఇచ్చింది. దాంట్లో ఏముండబోతాయంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ మీకు అందరికీ ఉత్కర్ష భారతోత్సవంలో స్వాగతం. జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ లో జాదా కా వాదా, నేను ఎక్కువ ఇస్తానని ప్రామిస్ చేసింది. ఏ రూపంలో? ఒకటోది జాదా సేల్స్. మీరు ఈ ప్లాన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఎక్కువ సేల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. రెండో ప్రామిస్ జాదా ప్రొడక్ట్ అడగల. మేము డైమండ్ అయ్యింది, కోట్ సూట్లు అమ్ముకొని డైమండ్ అయిపోయాం. కోట్ సూట్లు శారీలు అమ్మే డైమండ్ అయ్యాం. ఈ రోజుల్లో గుడ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అవసరమైన ప్రతి ప్రొడక్ట్ ఉన్నాయి లేవా? జాదా ప్రొడక్ట్ ఇచ్చి ఎక్కువ ప్రొడక్ట్ ఇచ్చింది. జాదా ఆపర్చునిటీ, ఎక్కువ పని చేసే అవకాశాలు కల్పించింది. ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళొచ్చు, ప్రతి కేటగిరీ మనిషి దగ్గరికి వెళ్ళొచ్చు. చదవనోడు, పల్లెటూరులు, పట్టణాలలో అవకాశాలు కల్పించింది. అండ్ అన్నిటికంటే ఎక్కువ జాదా ఎఫర్ట్ అంటే ఇది మీకు నచ్చుతుంది ఈ పాయింట్. జాదా ఎఫర్ట్ అంటే ఏమి? జాదా ఎఫర్ట్ పెట్టడం, కష్టపడ్డం, అంతేనా? ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతారా? ఎస్. ఎవరైతే కష్టపడడానికి ఇష్టపడతారో వాళ్ళే సేఫ్ షాప్ లోకి వస్తారు. కష్టపడడానికి ఇష్టపడిన వాళ్ళు రకరకాల పార్టీలు ఓటేస్తారు. ఎవరైతే ఎక్కువ ఫ్రీ ఇస్తామో, మీకు ఇది ఫ్రీ, మీకు అది ఫ్రీ, టికెట్లు ఫ్రీ, బస్ టికెట్ ఫ్రీ, కరెంట్ ఛార్జీలు ఫ్రీ, అన్ని ఫ్రీనే. లాస్ట్కి మనల్ని శ్రీలంక చేయాలనుకున్నారో ఏమో తెలియదు మన నాయకులు. మనల్ని బంగ్లాదేశ్ చేయాలనుకున్నారో ఏమో, నేపాల్ చేసి పారిపోవాలనుకుంటున్నారేమో తెలియలేదు. మనకి ఈరోజు ఆనందంగా ఉండొచ్చు. కష్టపడే మెంటాలిటీ, కష్టపడే మనస్తత్వాన్ని సైడ్ని పెట్టేసి ఇంట్లో కూర్చొని పెన్షన్ రూపంలో, ఏదో ఒక స్కీముల రూపంలో ఇంట్లో డబ్బు తీసుకునే గవర్నమెంట్ ఇది నేర్పిస్తుంది బయట ప్రపంచానికి. ఫ్రీగా ఇస్తానని కష్టపడ్డ మర్చిపోయి బయట ప్రపంచం నిద్రపోతున్నారు ఇంటి దగ్గర కూర్చొని, వ్యవసాయాలు చేయక, మిగతా జాబులు చేయక. బట్ థ్యాంక్ యూ గాడ్, అట్లాంటి టైంలో మన గ్రేట్ సేఫ్ షాప్ జాదా ఎక్కువ ఎఫర్ట్ ఎట్లా కష్టపడాలి నేర్పించడానికి మన మధ్యలో వచ్చింది. ఈరోజు మీరు తెలుసో తెలియక ఎఫర్ట్ పెడుతున్నారు. ఈరోజు మన లేడీస్ చూడండి, ఎంతమంది, మోర్ దెన్ 50% లేడీస్ ఉన్నారు ఇక్కడ. చేతులు లేకుండా లేడీస్ ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే అందరూ బ్లాక్ కోట్ సూట్లో వచ్చారు. మోర్ దెన్ 50%. వావ్! మహిళా శక్తి కోసం ఒకసారి గట్టిగా గ్లాస్ మన లేడీస్ కోసం అందరికి. ఒక విషయం చెప్పండి, సపోజ్ సేఫ్ షాప్ లేకపోతే వీళ్ళల్లో ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో, ఎంతమంది జాబులకు వెళ్ళే వాళ్ళు, ఎంతమంది జాబ్కి వెళ్ళని వాళ్ళు చూడండి. సపోజ్ సేఫ్ షాప్ లేకపోతే వాళ్ళు ఏం చేసి ఉంటారో, ఇంటి దగ్గర ఇల్లును కంట్రోల్ చేయడం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, అదే కదా జరిగింటాయి. బట్ థ్యాంక్ యూ గాడ్, ఆ పనులు ఇప్పుడు కూడా చేస్తూ సేఫ్ షాప్లోకి వచ్చి నేను కూడా కష్టపడతా, సో మా ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది కొద్దిగా వచ్చే ఇన్కమ్ అని ఇక్కడికి వచ్చారనమాట. అది ఎఫర్ట్ పెట్టడం అంటే. మన బిజినెస్లో హ్యాండిక్యాప్డ్, నడవని వ్యక్తులు, ఇంటి దగ్గర కూర్చోవలసిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు. అది మన సేఫ్ షాప్ ఎట్లా కష్టపడాలని నేర్పిస్తుంది ఒక వ్యక్తికి, అవునా? అండ్ ఇన్ని పనులు చేస్తే మరి డబ్బు కూడా ఎక్కువ అర్నింగ్ వస్తుందా రాదా? ఈ బిజినెస్ ప్లాన్ లో జాదా అర్నింగ్, జాదా ట్రావెల్, దేశ విదేశాలు తిరిగే ఛాన్స్ వస్తుంది. అండ్ అన్నిటికంటే జాదా ఖుషియా ఇన్ని వచ్చాయంటే ఎక్కువ సంతోషాన్ని కూడా ఇస్తుంది అనమాట ఆ ప్లాన్. అదే సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్. ఈ సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్ లో ఏముండబోతుంది అంటే 10 types ఆఫ్ ఇన్కమ్. ఒకరిద్దరికీ అర్థమైంది ఈ మాట. ఎందుకంటే ఒకే పనికి 10 రకాల ఇన్కమ్ వస్తాయంటే ఆనందంగా ఉండాలా వద్దా? మరి ఇంకైతే పని ఒకటే, ఆదాయాలు 10. బాగుందా? ఒకే పని చేయాలి, ఆ పనికి 10 రకాల ఆదాయాలు వస్తాయి. వాటిలో మొదటి ఆదాయం రిటైల్స్ ప్రాఫిట్,
ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్, టీమ్ బిజినెస్ కంపెన్సేషన్, టీమ్ రిటైల్ సెల్లింగ్, ఇన్సెంటివ్ కొలేటెడ్ ఎక్స్ట్రా, ర్యాంక్ స్టెప్ యాక్సలరేటర్, సూపర్ చార్జ్ బోనస్, 7 హెవెన్, అచీవర్స్ కాంక్లేవ్, ఇన్సెంటివ్, గ్లోబ్ ట్రోటర్ రివార్డ్స్. ఏంది ఇట్లా పేరు పెట్టారు అని మీరు భయపడకండి, మనకి డబ్బు వస్తే చాలా మనకి, అవునా కదా? అవన్నీ చదువుకొని ఆ ఎగ్జామ్లో రాయాలని అవసరం లేదు. ఇవేంటో 1 by 1 మాట్లాడుకుందామా? ఏంటి 10 రకాల ఇన్కమ్, ఏంటి బిజినెస్ అంటే ఇప్పటికే ఒకరిద్దరికి అర్థమైంటది. ఓ ఇది అట్లా బిజినెసా, చైన్ నాకు ముందే చెప్పింటే నేను వేరే పనికి వెళ్ళిపోయింటాను కదా, పోయి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హలో, చాలా మంది అనుకుంటుంటారు చైన్ బిజినెస్ కదా ఇది, నాకు అర్థం కాలేదు. చైన్ లేకుండా వాళ్ళు కూడా ఈ భూమిపైకి రావడం కష్టమే. వాళ్ళ ఇంట్లో వాడే ఉప్పు దగ్గర నుంచి తీసుకొని ప్రతి వస్తువు ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి అని అనుకుంటుంటారు. ఇంతకీ ఏంటో బిజినెస్ గురించి మీకు ఏం తెలిసిన కొద్దిసేపు సైడ్ లో పెట్టి మళ్ళీ ఇంకోసారి విందామా? ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యింటే కూడా ఒకసారి విందాం ఏంటి బిజినెస్ ప్లాన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కస్టమర్లు. ఎవరు మనము? కస్టమర్లు, కొనేవాళ్ళం మనం, అవునా? మీకు ఒక సీక్రెట్ తెలుసా? మీరు ధనవంతులు కావాలందా? ధనవంతులు ఎవరవుతారు? కొనేవాడా, అమ్మేవాడా? అమ్మేవాడు. మీరు ఎన్ని కొంటున్నారు, ఎన్ని అమ్ముతున్నారు? జీవితంలో కొనేదే ఎక్కువ, అమ్మేది తక్కువ. ఇంతకు ఏమమ్ముతారు మీరు? మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం. రోజుకి 8 గంటలు అమ్మేస్తున్నాం అక్కడికే. అది ఒకటి తప్పి వేరే ఏం అమ్మట్లా. ప్రతి ఒక్కటి కొనడమే. చరిత్ర చూడండి, తిరిగి చూడండి. కొనేవాడు నార్మల్ వ్యక్తిగానే ఉండిపోతాడు, అమ్మేవాడే ధనవంతుడు అవుతాడు. అండ్ అమ్మే ఛాన్స్ మనకు వచ్చింది. మనం నిన్నటి వరకు కస్టమర్గా ఉండేవాళ్ళం. కస్టమర్ 100 రూపాయల ప్రొడక్ట్, ఏదైనా ఒక వస్తువు మార్కెట్లో 100 రూపాయలు అంటే ఎంతకు తయారవుతుంది తెలుసా? అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతకు తయారవుతుంది అంటే 35 రూపాయలకు తయారవుతుంది. ఇది బిజినెస్ స్టడీస్ చెప్పే విషయం. 35 రూపాయలకు ఒక వస్తువు తయారైతే 100 రూపాయలు మార్కెట్లో అమ్ముతారు. మరి ఈ 65 రూపాయలు ఎవరు పంచుకుంటున్నారు అంటే మధ్యలో మన వాళ్ళు ఉన్నారు. ఎవరు? C&F ఏజెంట్లు ఉంటారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం తీసుకుంటారు, డీలర్లు కొంతమంది తీసుకుంటారు, రీటైలర్లు కొంతమంది తీసుకుంటారు. ఇది కూడా చైనే కదా. మరి ఎందుకు కొంటున్నావు చైన్ సిస్టమ్ లో? ఇది డిస్ట్రిబ్యూషన్, పంపిణీ చేసే విధానం ఇది. అవి కాకుండా ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఖర్చులు అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఖర్చు అవుతుంది. ఎక్కువ భాగం వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళన్న పాపం ఈ పనిని, వస్తువులు మన వరకు సరఫరా చేయడానికి కొంచెం ఉపయోగపడుతున్నారు. ప్రతి ఒక్కరు రోల్ ఉంది. కొంతమంది స్టాక్ పెట్టుకుంటారు. బట్ వీళ్ళు ఉన్నారు చూడండి, ఏ పని లేదు వీళ్ళది. వీళ్ళు అసలు ఈ బిజినెస్ సంబంధించిన వాళ్ళే కాదు. వీళ్ళు ఫిల్మ్లో నటించే వాళ్ళు, క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ వస్తువు గురించి తప్పుడు ప్రచారం చేసేది కోట్ల రూపాయలు డబ్బు సంపాదించేస్తున్నారు. నిజమా కాదా? పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇవన్నీ చేసుకోండి. 65 రూపాయలు మధ్యవర్తులు వీళ్ళు పంచుకునే వాళ్ళు. బాధగా ఉందా లేదా మీకు? మనము 65 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మధ్యలో వీళ్ళు పంచుకునేవాళ్ళు. మన సేఫ్ షాప్ ఎప్పుడైతే వచ్చిందో, నాకు వద్దు పోయా ఈ C&F ఏజెంటు, నాకు అవసరం లేదు ఈ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు, మొత్తం వద్దు వీళ్ళు. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ కూడా వద్దనేస్తా ఉంది. ఎందుకు తెలుసా? ఎవడో సెలబ్రిటీ వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయడం ఎందుకు? నా లీడర్లే నా సెలబ్రిటీలు అంటుంది మనకి సేఫ్ షాప్. మీ కృష్ణయ్య గురించి వచ్చి తొడగొట్టేసి మీసాలు తిప్పాడు అనుకుంటా, ఏదో చెప్పాడు కదా ఇక్కడ. సెలబ్రిటీ కంటే తక్కువ? హలో, సినిమాల్లో నటిస్తే ఆయన బాహుబలి 3 చేయొచ్చు. నిజమా కాదా? రియల్ హీరోలు, అవునా? అక్కడ రియల్ హీరోలు బయట ప్రపంచం. మన వాళ్ళు అంటారు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ, మీరు చూడాలి ఎంత ఒకరు చూడండి. సెలబ్రిటీలో సెలబ్రిటీ ఒక వస్తువు కాదు. సెలబ్రిటీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లకు ఇస్తాడు? అది ఆనాయల్లో 5, 10 అంతకంటే ఎవరు పిలవరు ఆయన్ని, అవునా కదా? మన సెలబ్రిటీలు 1 కాదు 2 కాదు 500 ప్రొడక్ట్లకు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. మనం గొప్ప, వాళ్ళ గొప్ప. బయట ప్రపంచం ఎలాగ అడ్వర్టైజ్మెంట్ చేస్తా? ఇదొద్దు, కంపెనీ ఇంకో మాట చెప్పింది, ట్రాన్స్పోర్టేషన్ కూడా నేనే చూసుకుంటానండి, మీకు అవసరం లేదు. ఈ 65 రూపాయలు ఎవరైతే మధ్యవర్తులు పంచుకుంటుండ్రో, ఈ 65 రూపాయల్ని కస్టమర్ వచ్చేసాడు వాళ్ళ ప్లేస్లోకి. మనం వెళ్ళిపోయాము, కంగ్రాచులేషన్స్, మనము మధ్యలోకి వెళ్ళాము. అండ్ మనం ఎలాగైతే బిజినెస్ చేస్తామో వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నామో, అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన 65% డబ్బులు మనకి ఇవ్వడం స్టార్ట్ చేసింది.
బాగుందా లేదా మీకు? ఇప్పుడు వాళ్ళకి వెళ్ళాల్సిన 65% డబ్బులు మనకు వచ్చింది. వీళ్ళందరూ తీసుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ప్లేసుల్లో మన సేఫ్ షాప్ ఏం చెప్పిందంటే ఈ 65% అమౌంట్ని నువ్వే బిజినెస్ చేయి, వస్తువులు కస్టమర్ వరకు కొరియర్ ద్వారా మేము పంపిస్తాం, అండ్ వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బులు నువ్వు ఎలాగ బిజినెస్ చేస్తే అలాగే ఇస్తానంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ విధానంలో ఏమైనా తప్పుద్దా? ఇదే మనం కూడా చేస్తున్నాం అనమాట. ఏంటి 65% ఏంటి? వీళ్ళు చూడండి, బోలో జుబాన్ కేసరి అంటాడు, విమల్ గురించి రకరకాల అడ్వర్టైజ్మెంట్ టీవీలో రోజు మనం చూస్తున్నామా? పనికి రాని వస్తువులు వాడిన తర్వాత మనుషులు పోతారు, అట్లాంటి వస్తువుల గురించి ప్రచారం చేస్తున్నారు. తంబాకు తినమంటున్నారు, గుట్కా, పాన్ పరాగులు తినమంటున్నారా? మీకు విషయం చెప్పండి, తినమనే వ్యక్తి తింటాడంటారా? వాళ్ళ వైఫ్కి ఇస్తాడా తినమని? వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడా? మీరు తిని సావండి అంటాడు, కోట్ల రూపాయలు తీసుకుంటాడు ఆయన, అంతే కదా? అండ్ తెలుసా వీళ్ళ గురించి? ఒక్కొక్కరి దగ్గర 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల సంపద ఉంది. 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల సంపద పెట్టుకొని ఈరోజు ₹2, ₹5 పాన్ పరాగ్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా? అండ్ ఇస్తూ ఎలాగవుతున్నారు తెలుసునా? ప్రమోషన్ చేసేవాడు అలాగుంటాడు, తినేవాడు ఇలాగుంటాడు. మీరు ఎక్కడికి పోవాలి? మీరు ఏ కేటగిరీలో రీచ్ అవ్వాలి? అట్లా ఉండాలి అనుకుంటున్నారా, ఇట్లా అనుకుంటున్నారా? ప్రమోట్ చేసినోడు అలాగ వాడి తయారు చేసుకుంటాడు, తిన్నోడు ఇలాగవుతున్నాడు. నిన్నటి వరకు మనల్ని పిలిచేవాళ్ళు కాదు ప్రమోషన్కి. థ్యాంక్ యూ గాడ్, అట్లాంటి పనికిరాని ప్రోడక్ట్లు కాదు, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్లు ప్రమోట్ చేసే ఛాన్స్ మనందరికీ వచ్చింది ఈరోజు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళు మాత్రమే కాదండి, ఇంకా ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు మనకు నచ్చిన సెలబ్రిటీలు. ప్రతి ఫీల్డ్ నుంచి వాళ్ళు ఏదో ఒక వస్తువు గురించి ప్రచారం చేసుకుంటుంటారు, డబ్బు సంపాదిస్తుంటారు. ఈయన చూడండి, విక్కీ కౌశల్, ఎవరు భర్త అయినా ఈ భర్తనా? కొంచెం భార్యాభర్తలు ఇద్దరు నటించేది సినిమాల్లో వచ్చే డబ్బు కంటే 100 రెట్లు ఎక్కువగా ఈమె సోపులు అమ్ముకుంటుంది, ఆయన చెప్పులు అమ్ముకుంటున్నాడు. ఆయన షూ అమ్ముకోవడానికి, చెప్పులు అమ్ముకోవడానికి సిగ్గు లేదు, పాన్ పరాగ్ అమ్మడానికి సిగ్గు లేదు వాళ్ళకి. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు అమ్మడానికి మనకి ఏమైనా సిగ్గు ఉండాలా? వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని అమ్ముతున్నారు. చూడండి, ప్రతి వ్యక్తి వాళ్ళకి అర్థమైపోయింది, ధనవంతులకు అర్థమైంది, నేను చేసే పనిలో ఎంత డబ్బు వస్తుందో దానికంటే ఎక్కువ డబ్బు సేల్స్లో వస్తుంది. సేల్స్లో నేను ఎలాగలా చేయాలో వాళ్ళు అనుకున్నప్పుడు మనం కూడా పార్ట్ టైం గాను ఫుల్ టైం గాను చేయకూడదు. మరి ఇంకైతే ఆ 65% ఎవరైతే మధ్యవర్తులు పంచుకుంటుండ్రో ఆ డబ్బు మనకు వస్తే ఎలాగుంటుంది? బాగుంటుందా? మరి 65% రావాలంటే మనకి కావాల్సింది ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏంటంటే అకాడమిక్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అంటే చాలా మందికి డౌట్ వేస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది, చదువు అంటే మళ్ళీ నేను స్కూల్ కాలేజీకి పోవాలా, అది నాకు నచ్చకే నేను వదిలే వచ్చింది కదా అని అనుకుంటుంటారేమో. ఇక్కడ ఆ చదువు కాదు కావాల్సింది, ఇక్కడ కావాల్సిన చదువు ఏం తెలిసిన? అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ మీరు స్కూల్ కాలేజీకి వెళ్ళేది కాదు. ఆ చదువు మన ఊర్లలో, మన ఏరియాలో ప్రతి శుక్రవారం సాయంత్రం ఫ్రీగా 1 గంట సేపు ట్రైనింగ్ ఇస్తారు. ఆదివారం ఫ్రీగా మనకి ప్లాన్ చెప్పిస్తారు. నెలకు ఒకసారి ట్రైనింగ్ ఫ్రీగా ఇప్పిస్తారు. ఎవరైతే అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ తీసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ తీసుకోరో, మొన్నటి వరకు చైన్ బిజినెస్ కదా అనుకునే వాళ్ళు, అక్కడికి వెళ్తే వీటి గురించి నాలెడ్జ్ వస్తుంది. అప్పుడే చెప్పుడు మాటలు మనం వినం, లేకపోతే ఎవడో ఒకడు మన చెవుల్లో పడేస్తాడో మనం ఈ బిజినెస్ గురించి తప్పుగా అనుకునేస్తున్నాం. ఈ రోజుల్లో మీకు అందరికీ గర్వంగా ఉండాలి ఈ మాట వినడానికి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి పుస్తకాల్లో బీకామ్లో, ఎంకామ్లో, ఎంబీఏలో, పీజీల్లో చదివే వాళ్ళు కూడా సబ్జెక్ట్ వచ్చేసిందండి. కంగ్రాచులేషన్స్ మనందరికీ. అండ్ మన గ్రేట్ కంపెనీ దగ్గర కొన్ని వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు ఉన్నాయి. మంత్రోపాసన ఆర్తి మన ఉన్న బుక్స్ ఉన్నాయి. అవి కాకుండా సంపూర్ణ రామాయణ్, భగవద్గీత, అవి కాకుండా హోమ్ కేర్ ప్రొడక్ట్లో ఇంటికి కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, ఉలెన్ వాష్, డిష్ వాష్, ప్రతి వస్తువు మన దగ్గర వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు. ఒకసారి వాడామంటే మళ్ళీ వదిలించుకోవాలనిపించింది, అట్లాంటి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్లు ఉన్నాయి. అవి కాకుండా ఎడ్యుకేషన్ ప్రొడక్ట్లు ఉన్నాయి. స్మార్ట్ స్టార్, పిల్లల కోసం చాలా ఇబ్బందులు అనమాట. ఈరోజు మొబైల్ వాడుతుంటే వాళ్ళ కోసం స్మార్ట్ స్టార్ ప్రొడక్ట్ వచ్చింది. సూట్ కేసులు కావచ్చు, వాచెస్ కావచ్చు, రైట్, ప్రతి వస్తువు. లేడీస్ కోసం శారీస్, సూట్ లెంత్లు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. జీన్స్ కావాలా, మీకు షర్ట్స్ కావాలా, డిన్నర్ సెట్ కావాలా,
ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడుతుంటే ఈ ప్రోడక్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ట్రావెల్ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్లో మీకు ఎటువంటి టైప్ బ్యాగ్ కావాలి, స్కూల్ బ్యాగ్ నుంచి షూల్లో ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ చూడొచ్చు. హెల్త్ కేర్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్లో ప్రతి వస్తువు అవైలబుల్ ఉన్నాయి. ప్రోడక్ట్ల గురించి ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నామంటే 500 ప్రోడక్ట్లు ఉన్నాయి. 500 ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే రోజు మొత్తం కావాలి. www.safeshopindia.com వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే ప్రొడక్ట్లు రేట్లతో సహా వస్తాయి. ఎంఆర్ మన గ్రేట్ సేఫ్ షాప్ ఎంత తక్కువ రేటుకి ఇస్తుందో అవి అవైలబుల్ ఉంటాయి. మనందరం పనికిరాని అమెజాన్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం, ఫ్లిప్కార్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. అదే మన వెబ్సైట్ మన అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్లో, ఐఫోన్లో కూడా ఉంది. డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఏ ప్రొడక్ట్లు ఉండే అర్థమవుతుందా లేదా మరి ఇంకైతే. అమెజాన్లో కొంటే అమెజానుడు ధనవంతుడు అయిపోతున్నాడు. ఇక్కడ మనం కొంటే ఇక్కడ మనం ఎలాగ ధనవంతుడు అవ్వచ్చో, ఏ ప్రొడక్ట్లు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవచ్చు. గ్రోసరీ ప్రొడక్ట్ చూడండి, ఉదయం లేట్స్ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత లేడీస్కి ఏ వస్తువులు అవసరం ఉన్నాయి అన్ని వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఇవి వస్తువులు. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇన్ని వస్తువులు ఉన్నాయి సార్, ఈ వస్తువులు నేను అమ్మాలా, ఇంటింటికి వెళ్ళి తలపైన పెట్టుకొని అమ్మాలా, లేకుంటే మా ఊర్లో ఒక అంగడి ఓపెన్ చేయాలా? ఎందుకంటే మా ఊర్లో ఇంకో కంపెనీ ఉంది, అదేదో పనికిరాని కంపెనీ అంటే వేస్ట్ది. ఆ కంపెనీ ఉంది, వాళ్ళు అట్లే అంగడి ఓపెన్ చేసుకొని కూర్చొని అమ్ముతున్నారు సార్. మేము కూడా అంగడి ఏమన్నా తెరవాలని అనుకుంటున్నారు. ఏ అంగడి ఓపెన్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే కొత్తగా వచ్చిన చట్టంలో చెప్పింది, మధ్యవర్తులు లేకుండా అంగడి ఓపెన్ చేయకుండా మీ డోర్ స్టెప్లో డెలివరీ చేసేదే నిజమైన డైరెక్ట్ సెల్లింగ్. అండ్ మన గ్రేట్ కంపెనీ ఏ అంగడి ఓపెన్ చేయొద్దు. అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఎలాగైతే మన డోర్ దగ్గర వచ్చి ఇచ్చేసి వెళ్తాడో సేమ్ అదే విధంగా www.safeshopindia.com వెళ్ళి ఆర్డర్ చేస్తే ఎంఆర్పి కంటే 30% తక్కువ రేట్లో ఓపెన్ ఛాలెంజ్, అమెజాన్ కంటే 30% తక్కువ రేట్లో మన ఇంటి దగ్గర వచ్చి డెలివరీ చేసేసి వెళ్తాడు ప్రొడక్ట్లు. ఈ ప్రొడక్ట్లని మనం కొనుక్కుంటే ఎంత డబ్బు వస్తుంది, ఎలాగ చెయ్యాలి, నేను తర్వాత వ్యక్తులకు ఎలాగ చెప్తే నాకు డబ్బు వస్తుందని తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా ఒకటే పాయింట్. మీరు ఎప్పుడైతే ఒక ఫామ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేసి మనం ఈ బిజినెస్లోకి ఎంట్రీ అవుతామో ఆ టైంలో మన పేరు ఆన్లైన్లో రిజిస్టర్డ్ అవుతుంది. ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇంతకు ముందు వస్తువులు కొన్నప్పుడు జస్ట్ మనకి బిల్ ఇచ్చి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు వస్తువు కొంటే బిల్లుతో పాటుగా ఇన్వాయిస్తో పాటుగా మన పేరు ఆన్లైన్లో రిజిస్టర్డ్ చేసి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ ఐడితో మనం ఎవరికైనా రికమెండ్ చేస్తే, రెఫర్ చేస్తే, మనం సపోజ్ మనకు తెలిసిన 2 వ్యక్తులు బిజినెస్లోకి తీసుకొచ్చామనుకోండి, ఆ 2 వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్లు వాళ్ళు కొనుక్కున్నారు. 200 పాయింట్ వాల్యూ, దీన్ని ఈ బిజినెస్ సేఫ్ షాప్ లాంగ్వేజ్లో బిజినెస్ వాల్యూమ్ అంటారు, పివి. 200 పాయింట్లు ఇక్కడొక వ్యక్తి ఏదైనా వాళ్ళకి నచ్చిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటే మన గ్రేట్ సేఫ్ షాప్ ఒక్కొక్క బిజినెస్ వాల్యూమ్ ఒక్కొక్క పాయింట్కి 2.5 రూపాయలు చొప్పున 400 పాయింట్స్కి 1000 రూపాయల అకౌంట్లో ఇస్తుంది. కంగ్రాచులేషన్స్, మనకి 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపీస్ తక్కువ అమౌంట్ కాదు క్లాస్ కొట్టుకుండా ఉండడానికి, చాలా ఎక్కువే. ఎందుకనంటే మిమ్మల్ని మీరు అడగండి, ఎన్ని సంవత్సరాలుగా జాబ్ చేసుకుంటుంటే సంవత్సరానికి ఇంక్రిమెంట్ ఎంత ఉంది మనకి జాబ్లో? 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటుంది, 2000 రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటుంది. మన గ్రేట్ సేఫ్ షాప్ వారంలోనే 1000 రూపాయలు ఇచ్చింది మనందరికి, ఇచ్చిందా? అని అంతేకాదు, అదే మొదటిసారిగా మీరు ఇద్దరిని డైరెక్ట్ గా రికమెండ్ చేస్తున్నారు కదా, మీ ద్వారా వచ్చారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి 200 రూపాయలు చొప్పున మళ్ళీ ఒక 400 రూపాయలు ఇస్తుంది. టోటల్ 1400 రూపాయలు మన అకౌంట్లోకి వచ్చి చేరుతుంది అనమాట. ఆ వారంలో 1400 కాదు, సపోజ్ ఆ 2 మీకు సంబంధించిన, మీకు తెలిసిన ఆ 2 ఒకే వారంలో కన్నా బిజినెస్లోకి వచ్చారంటే ఒకే వారంలో ఇంకొక బోనస్ రూపంలో, వీక్లీ బోనస్ రూపంలో ఇంకొక 1000 రూపాయలు, టోటల్ 2400 రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది. 1000 రూపాయల కంటే 2400 ఎక్కువే కదా. 2400 రూపాయలు ఒక వారంలో 2 ఫ్రెండ్స్ తీసుకొచ్చామంటే వాళ్ళు వచ్చింది మన కోసం కాదు, వాళ్ళు కూడా డబ్బు సంపాదించడానికే. వీళ్ళిద్దరు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ అయితే కాదు. వాళ్ళు 2 కాకుండా సపోజ్ మీ దగ్గర కొద్దిగా టీం ఉంది, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, నా టీంలో ఈ వారంలో లెఫ్ట్లో ఒక 3 వ్యక్తులు, రైట్లో ఒక 3 వ్యక్తులు జాయిన్ అవుతే 3000 రూపాయలు కమిషన్, 3000 రూపాయలు బోనస్, టోటల్ ఆ వారంలో 6000 రూపాయలు మన అకౌంట్కి వచ్చేస్తుందండి. సపోజ్
నా దగ్గర ఒక 10 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు సార్ అంటే, లెఫ్ట్లో ఒక 7 మంది, రైట్లో ఒక 7 మంది, అంటే 200 పాయింట్స్తో 1400 అవుతాయి. 7 మంది జాయిన్ అయితే 7,000 రూపాయలు కమిషన్, 7,000 రూపాయలు బోనస్, టోటల్ 14,000 రూపాయలు వస్తుంది ఒక వారానికి. 14,000 పర్ వీక్ అంటే నెలకి 56,000 రూపాయలు మన అకౌంట్కి వచ్చి ఉంటుంది. 56,000 పర్ మంత్. చిన్న విషయం ఇదేమన్నా? 56,000 రూపాయలు శాలరీ రావడానికి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి? అట్లాంటిది మనకి ఒక నెలలో 56,000 రూపాయలు తీసుకోవచ్చు. అది కూడా రోజుకు ఒక సేలు. వీక్లీలో 7 రోజులకి 7 సేల్స్ ఒక లెగ్గులో 56,000 రూపాయలు తీసుకోవచ్చు. అది కాకుండా పవర్ ఆఫ్ టీం వర్క్ తాకత్ ఏమంటే, ఈ బిజినెస్ లో మనల్ని నమ్మి ఎవరైతే వస్తువులు ఇక్కడ కొన్నారో వాళ్ళు కూడా డబ్బు సంపాదించడానికే వచ్చారు. వాళ్ళు కూడా ఫర్దర్ గా బిజినెస్ ని మన ద్వారా హెల్ప్ తీసుకొని ముందుకు తీసుకెళ్తే, వీళ్ళు ఇద్దరికి రికమెండ్ చేసి వీళ్ళు 1,000 రూపాయలు తీసుకుంటే మన అకౌంట్కి నేరుగా 2,000 వస్తుంది. ఈ నలుగురు 1,000 రూపాయలు తీసుకుంటే మన అకౌంట్కి నేరుగా 4,000 వస్తుంది. ఏ రోజైతే లెఫ్ట్ లో 100 మంది, రైట్ లో 100 మంది జాయిన్ అయింటారో ఆ రోజు మన అకౌంట్కి 1,00,000 రూపాయలు మన అకౌంట్లోకి వచ్చింటారు. 1,00,000 రూపాయలు. తక్కువ అమౌంట్ ఇదేమన్నా? మనకు తక్కువ కావచ్చేమో, చిన్న 1,000 రూపాయలు 2,000తో స్టార్ట్ చేశారు కదా సార్ అంటారేమో. ఈ బిజినెస్ ఏం బిజినెస్ అంటారు తెలిసిన? చక్రవడ్డీ గురించి ఎంతమందికి అలవాటు ఉంది? చక్రవడ్డీ చేతులు లేపర్లే కొంతమంది, సిగ్గొస్తుంటుంది అనమాట. చక్రవడ్డీ అంటే వడ్డీకి వడ్డీ, తెలుసు కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అనేవాడంట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. మనకి ప్రపంచంలో 7 వింతలే తెలుసు, 8వ వింత తెలియదు, అదే చక్రవడ్డీ. లోపల ఫీల్ అవుతుంటారు కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది తీసుకునేవాళ్ళు. హలో, చక్రవడ్డీది అంటే అది అలవాటే లేకుంటే ఒకసారి క్రెడిట్ కార్డు వాడండి. వాడిన వాళ్ళు మన మధ్యనే చాలా మంది ఉన్నారు. ఆ బాధలు, ఆ కష్టాలు వాళ్ళకే అర్థమవుతుంది. 40% వడ్డీ కట్టాలి. హలో, కట్టకపోతే మరుసటి నెలలో ఏముంటుందో తెలుసు. అండ్ అట్లాంటిదే సేఫ్ షాప్ ఈజ్ నథింగ్ బట్ ఒక చక్రవడ్డీ లాంటిదే మన గ్రేట్ సేఫ్ షాప్. ఎందుకంటే మీరు సింగిల్గా వచ్చారు ఈ బిజినెస్లోకి, సింగిల్గా వచ్చిన తర్వాత మీ గ్రేట్ డైమండ్ లీడర్ చెప్పేసి వెళ్ళాడు అనమాట. ఈరోజు 200 మంది డైమండ్లు ఉన్నారు ఆయన టీంలో. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు. హలో, ఇక్కడ చక్రవడ్డీ లాగానే టీం సైజ్ పెరుగుతుంది, వర్క్ పెరుగుతుంది, మన ఆదాయం కూడా పెరుగుతుంది. ఊరికే ఇవ్వట్లా మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. అండ్ ఇది ముందుకెళ్ళి ఎలాగ ఉండబోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఎట్లాంటి బిజినెస్ అంటే, హమారా బిజినెస్ మిల్నే और మిలానే కా బిజినెస్. ఎంత ఈజీ బిజినెస్ చూడండి. ఏం చెయ్యాలి ఇక్కడ మనం నేనేం చేశానని మీరు ఒక లైన్లో అడిగితే, నేను ఆన్లైన్లో కొన్ని వస్తువులు కొన్నాను, నా ఫ్రెండ్స్ని కూడా ఆన్లైన్లో కొనమని చెప్పాను, డబ్బు వస్తుంది. కొంటేనే డబ్బు వస్తుంది, ఫ్రీగా డబ్బు రావట్లేదు. వర్కింగ్ ప్లాన్ ఇది, రైట్? మిల్నే మిలానే కంటే సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. ఒక వారానికి 2 తీసుకొచ్చినా కూడా మనం ఫ్రెండ్స్ని సంవత్సరం రోజుల్లో 104 మంది అవుతారు. నిజమేనా? ఇది 100% పని అని అనుకుంటే, దాంట్లో ఒక 10% సక్సెస్ అయితే కూడా 90% ఫెయిల్ అయిపోతే కూడా 10% సక్సెస్ అవుతే కూడా, 10 అంటే ఎంత తెలుసా? సంవత్సరంలో, వారానికి కాదండి, సంవత్సరంలో 10 మందిని ఎంట్రీ చేయించవచ్చు బిజినెస్లోకి. బిజినెస్ మొత్తం చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది చిటికల్లో పనేది. సంవత్సరానికి 10 మందిని ఎంతమంది తీసుకురాగలుగుతారు? ఓ గ్రేట్, సూపర్. సంవత్సరంలో 10 మంది తీసుకురాగలిగితే, ఆ 10 మంది వచ్చే సంవత్సరంలో మీ హెల్ప్ తీసుకొని ఒకరు 10 మందిని తీసుకొచ్చారంటే 100 మంది, 3వ సంవత్సరంలో 1000 మంది, 4వ సంవత్సరంలో 10,000. ఇదే చక్రవడ్డీ అంటే. 4 సంవత్సరాలకి 10,000 మంది తయారవుతే మీ అకౌంట్లో వచ్చింటారు 40 లక్షల రూపాయలు వచ్చింటారు 4 సంవత్సరాలు. థ్యాంక్ యూ. కొంచెం కూల్గా ఆలోచించండి. సంవత్సరంలో 10 మంది మీరు సిస్టమ్ హెల్ప్ తీసుకొని, మీ సీనియర్ హెల్ప్ తీసుకొని వచ్చే సంవత్సరంలో ఆ 10 మంది కూడా 10 మందిని తీసుకురాగలిగితే, వస్తువులు కొనిపించి 4 సంవత్సరాల్లో 40 లక్షలు వచ్చేది. ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ అయిన ప్లాన్లో ఇది పేర్ ఇన్కమ్ మాత్రమే 40 లక్షలు అనేది. ఆ తర్వాత ర్యాంక్ ఇన్కమ్, వీక్లీ బోనస్, టైం పీరియడ్ బోనస్ మొత్తం కలిపి ఇదే పనికి ఈరోజు 40 లక్షలు కాదు, 90,16,000 రూపాయలు వస్తాయి. 4 సంవత్సరాల్లో, థ్యాంక్ యూ, 4 సంవత్సరాల్లో దగ్గర 1 కోటి రూపాయలు మన అకౌంట్కి వచ్చింటుంది. 25 లక్షల సంవత్సరానికి ప్యాకేజ్. మీ సరౌండింగ్స్లో మీకు సంబంధించిన తెలిసిన వ్యక్తులు 25 సంవత్సరాల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎవరు ఇలాగ చేస్తే అలాగ వస్తుంది, చిన్నగా చేస్తే తక్కువ వస్తుంది. ₹1,00,00,000 ప్యాకేజ్ సంవత్సరానికి ఉండదు. అండ్ అది కాకుండా సేఫ్ షాప్లో ఇంకో లేజీ చార్ట్, స్లో చార్ట్ ఇచ్చారు ఒక సంవత్సరానికి. సపోజ్ స్లో చార్ట్ అంటే ఏం తెలుసా? ఒక నెలలో మీరు 2 మాత్రమే తీసుకురండి, అంతే చేయండి, తర్వాత మీరు ఏం చేయొద్దు. చేయాల్సిన పని ఆ 2 మిమ్మల్ని నమ్మి ఎవరైతే వచ్చారో, సేఫ్ షాప్ గురించి వాళ్ళ మైండ్లో తప్పుడు సమాచారం ఉంది, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసి వాళ్ళకి ప్లాన్ ఎలాగ చెప్పాలి, లిస్ట్ ఎలాగ తయారు చేయాలి వాళ్ళకి హెల్ప్ చేస్తే 2వ నెలలో వాళ్ళిద్దరు కూడా 2ని తీసుకొస్తే 4 అవుతారు. టోటల్ పాయింట్ 800 అవుతాయి. 3వ నెలలో 8 మంది అవుతారు. 4వ నెలలో 16, 32, 64 ఇలాగ వెళ్తూ మొత్తం 12 నెలల్లో టోటల్ కలిపామంటే 8,190 మంది బిజినెస్ లెక్క వస్తారు. బిజినెస్ వాల్యూమ్ అంటే పాయింట్స్ ఎన్ని అవుతాయంటే 16,38,000 పాయింట్స్ వస్తాయి బిజినెస్ వాల్యూమ్. టోటల్ మీకు వచ్చే ఇన్కమ్ 40 లక్షల రూపాయలు మన ఆదాయం వచ్చింటుంది ఒక సంవత్సరం రోజుల్లో. సపోజ్ ఇది 100% అనుకుందాం. 100%లో 50% సక్సెస్ అయితే కూడా 20 లక్షలు, 25% సక్సెస్ అయితే 10 లక్షలు, జస్ట్ 10% పార్ట్ టైం అంటే ఎలాగ తెలుసా? రోజంతా జాబ్కి వెళ్తాను, సాయంత్రం ఇంటికి వచ్చి 1 గంట టీవీ చూడడం తగ్గించేస్తా, పనికిరాని ఫ్రెండ్స్తో కలవడం తగ్గిస్తా, ఉదయం 1 గంట తొందరగా నిద్రలేస్తా, 1 గంట లేట్గా నిద్రపోతా. ఈ చిన్న పనులు మీరు చేయగలిగితే, 10% వర్క్ చేయగలిగితే, జాబ్ చేస్తూ కూడా 4 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికంటే, ఒకటి మీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టచ్చా, కట్టలేమా? సంవత్సరం స్కూల్ ఫీజు కట్టచ్చా? ఇంట్లో వాడే కూరగాయలు, కరెంటు బిల్లు, మొబైల్ బిల్లులు అవుతాయా అవ్వవా? 10% చేసుకుంటే మనం ఉద్యోగాలు చేసేదే పిల్లల స్కూల్ ఫీజు కోసం, ఉద్యోగాలు చేసేది తినడం కోసం, డ్రెస్ వేసుకోవడం కోసం, కొనడం కోసం. ఇక్కడ పార్ట్ టైంలో 10% చేస్తే కూడా 4 లక్షలు వస్తుంది. మన శాలరీతో ఒకసారి కంపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇది అంతేకాదు, ర్యాంక్ స్టెప్ యాక్సిలరేటర్. మనం మొదట్లో మాట చెప్పాము, ఒకే పనికి 10 రకాల ఇన్కమ్ అని చెప్పాము. ఇక్కడ చూడండి, ర్యాంక్ అనేసి ఎప్పుడైతే ర్యాంక్ 1 అచీవ్ చేస్తామో, గ్రేట్ సేఫ్ షాప్ మన అకౌంట్లో 7,000 రూపాయలు ఇస్తుంది. 2వ ర్యాంక్